హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నా. ఈరోజు వచ్చేసేపటికి స్వీట్ చేశానండి, అదే పరవన్నం. అది ఎలా చేశాను ఏంటి అనేది ఒకసారి ప్రాసెస్ చూసేయండి. ముందుగా కావాల్సింది దానికి జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి, పాలు, బియ్యం, బెల్లం. సో చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. ముందుగా అయితే నేను పాలు కాసి పక్కన పెట్టుకోవడం జరిగింది. తర్వాత ప్యాన్ తీసుకున్న, ప్యాన్లోకి 2 స్పూన్స్ నెయ్యి తీసుకొని వేసానండి. అది ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనేది వేపుకోవాలి. ముందుగా నేను జీడిపప్పు నెయ్యిలో కొంచెం దోరగా వేపాను అనమాట, బ్రౌన్ కలర్ వచ్చేదాకా. మరీ మాడిపోకూడదు, సిమ్లో పెట్టుకొని వేపుకోండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసరికి కిస్మిస్ వేసాను. సో అది కూడా అంతే అనమాట. ఏంటంటే బ్రౌన్ కలర్ వచ్చేదాకా, అంటే మీకు బ్లాక్ కలర్ వేసింది ఏంటి అనుకోవచ్చు మీరు, కానీ నాకు ఇలా ఉంటేనే ఇష్టం అనమాట. తర్వాత వచ్చేసరికి కొబ్బరి, అది కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా, లైట్ బ్రౌన్ అండి. తర్వాత ఏవైతే కాచి పక్కన పెట్టుకున్నానో పాలు అవి తీసుకున్నాను, మళ్ళీ సిమ్లో పెట్టి లైట్గా వేడిన తర్వాత బియ్యం వేసాను అనమాట. బియ్యం బాగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి. మనకి ఎంత సరిపోద్దో అంతే వేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మీరు ఎంత తింటారో తీపి దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. నేనైతే ఒక కప్పు తీసుకున్నాను అనమాట. ఒక కప్పు తీసుకొని వేసుకోవడం అయితే జరిగింది. అది బాగా రైస్లో కలపాలి, అది కరిగేదాకా కలుపుతూనే ఉండాలి. తర్వాత వచ్చేసరికి మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ మనం వేపుకొని పక్కన పెట్టుకున్నామో అవన్నీ వేసుకోవాలన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. జీడిపప్పు వేసాను, తర్వాత కిస్మిస్ వేస్తాను, తర్వాత కొబ్బరి వేస్తాను. ఆ తర్వాత వచ్చేసేపటికి లాస్ట్లో నెయ్యి వేస్తాను అనమాట. కంపల్సరిగా నెయ్యి వేయాలి, వేయకపోతే టేస్ట్ ఉండదండి. అంటే ఒక్కొక్కరు వేసుకుంటారు, ఒక్కొక్కరు వేసుకోరు. నేనైతే వేసుకుంటాను ఖచ్చితంగా. సో వేసుకున్నాను అనమాట. యాలకులు కూడా వేసుకోవాలన్నమాట. ఒకసారి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?